మిమ్మల్ని నిద్రలేపి మీ జీవితంలో అతి ముఖ్యమైన రోజులు ఎన్నో ఠక్కుని చెప్పమంటే ఎన్నంటారు? నేను 2 అంటాను. నా జీవితంలో 2 సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి అరుదు, రెండవది మహా అరుదు. 2 ఒకే వ్యక్తికి జరగటం, ఆ సంభావ్యతను మీ ఊహకే వదిలేస్తాను. ఇలా ఎందుకంటున్నాను చెప్తాను. 40-50 మధ్య జీవితంలో వచ్చే శూన్యతను మిడ్ లైఫ్ క్రైసిస్ అంటుంటారు. చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఇలా జీవితంలో ఎగ్జైటింగ్ చాప్టర్స్ అన్నీ అయిపోయి ఇక జీవితం మెయింటైన్ చేసే దశలో జీవిత పరమార్థం ఇంతేనా అని సందేహం వస్తుంది. కొందరు ఆ పరమార్థాన్ని కనుక్కోవటానికి ఇంకొక ప్రయాణం మొదలెడతారు. నేను అటువంటి ప్రయాణమే మొదలుపెట్టాను. మంచి జీతం, స్నేహితులు, విదేశీ యాత్రలతో సౌఖ్యంగా ఉన్న గూగుల్ సంస్థను వదిలేశాను. ఏదో శక్తి నన్ను కంఫర్ట్ జోన్ నుండి బయటకు లాగింది. మొదట ఒక మిత్రుడితోటి యాడ్టెక్ సంస్థను స్థాపించాను. దాని తర్వాత ఇంకొకరితో ఇంకొక టెక్ టూల్ నిర్మించాను. కానీ నేను వెతుకుతున్న విజయం, సంతృప్తి నాకు దొరకలేదు. మళ్ళీ ఒక పెద్ద సంస్థ మొదలుపెట్టిన స్టార్టప్లో ఉద్యోగం చేశాను. అదేమిటో నేను చేరిన 10 నెలలకే ఆ స్టార్టప్ మూతబడింది. విధికి ఏదో ప్రణాళిక ఉంది. కానీ నా జీవితంలో ఎంతో ఒత్తిడి, చేజేతులా సుఖవంతమైన జీవితం పాడు చేసుకున్నానా అని ఆందోళన. ఆ స్ట్రెస్కు మే 3, 2019లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇది మొదటి సంఘటన. మెదడులో ఒక చిన్న ప్రదేశంలో రక్త ప్రసరణ ఆగిపోతే చేయి కాలు చచ్చుబడతాయని, పక్కలో ఇంకో వైపు తిరగటం కూడా అతి కష్టం అవుతుందని తెలిసింది. మెదడులో ఉన్న మాట పెదవి దాటపోవటం వింతగా అనిపించింది. హాస్పిటల్లో జీవితాన్ని సమీక్షించుకునేందుకు బోలెడంత సమయం చిక్కింది. ఆ సమయంలో అప్పటికే మా నాన్నగారు శ్రీ కొండూరు తులసీదాస్ గారు సౌండ్ క్లౌడ్లో నిర్వహిస్తున్న దాసుభాషితం ఛానల్ను ఒక వినియోగదారుడిగా విన్నాను. తెలుగుతో, సాహిత్యంతో మళ్ళీ ప్రేమలో పడ్డాను. విధి నన్ను శారీరకంగా బలహీనుణ్ణి చేయదలుచుకోలేదనుకుంటాను. అందుకే శారీరకంగా కూడా పూర్తిగా కోలుకున్నాను. కానీ ఇంకా ఉద్యోగం ఏం లేదు. దాసుభాషితం మొదలుపెట్టే వరకు తెలుగులో ఆడియో బుక్స్ కంటూ ఒక వేదిక లేదు. ఒక యాప్ ద్వారా దీన్ని మరింత విస్తరించవచ్చు కదా అనిపించింది. అయితే మరొక అగాధంలోకి పడబోతున్నాను నాకు అప్పుడు తెలియదు. నేను అంతకుముందు టెక్ స్టార్టప్స్ నడిపినా అందులో నా పాత్ర ప్రోడక్ట్ డిజైన్ అండ్ మార్కెటింగ్కు పరిమితమైంది. టెక్ విషయాలు కోఫౌండర్లు చూసుకునేవారు. దాసుభాషితం విషయంలో యాప్ నిర్మాణంను అవుట్సోర్స్ చేయవలసి వచ్చింది. ఒకవైపు కాంటెంట్ లైబ్రరీని విస్తరిస్తున్న నా అనుభవ రాహిత్యం, వాళ్ళలో నిబద్ధత లేకపోవడంతో 4 సంవత్సరాల చేతులు మారిన టెక్ సమస్యలు దాసుభాషితంను జలగలా పీల్చి పిప్పి చేశాయి. నిధులు పూర్తిగా అడుగంటినాయి. ఇక మూతబట్టం తథ్యం అనిపించిన స్థితిలో ఒకసారి యాప్కి వచ్చిన రివ్యూస్ చూసాం. వాడుకర్ల అభిమానం చూసి ఆశ్చర్యం వేసింది. యాప్లో ఎన్ని సాంకేతిక సమస్యలున్నా మంచి రేటింగ్ ఇచ్చి మరీ సమస్య తెలిపేవారు. ఒక కాలంలో అయితే దాసుభాషితం వాజ్ ద క్రాపియస్ట్ యాప్ విత్ ద హైయెస్ట్ రేటింగ్ ఇన్ ద యాప్ స్టోర్. ఆ అభిమానమే ఒక దారి చూపింది. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నాం కాబట్టి అతి తక్కువ ధరకి, అంటే 7,550 రూపాయలకు జీవితకాల సభ్యత్వం ప్రవేశపెట్టాం. ఆ ధరకు ఇంకెప్పుడూ జీవితకాలం సభ్యత్వం ఇవ్వమన్నాము, అలాగే ఇవ్వలేదు. 3 నెలల్లో 1000 మంది నుంచి 60 లక్షల రూపాయలు సేకరించడం మా లక్ష్యం. కానీ 2.5 నెలల్లోనే 800 మంది నుంచే 70 లక్షలు వచ్చాయి. ఆ వచ్చిన నిధులతో యాప్ను పునర్నిర్మించి విడుదల చేశాం. ఇప్పుడు యాప్ కొత్త రూపంతో వేగంగా పనిచేస్తూ మంచి అనుభూతినిస్తోంది. యాప్ రివ్యూస్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అయితే విధి అక్కడితో ఆగలేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సరిగా 2 ఏళ్లకి జరిగిన మరొక సంఘటన స్ట్రోక్ కన్నా మరింత ప్రభావవంతమైంది. ఆ ఘటన జరిగింది మే 15, 2021 ఉదయం 7 గంటలకు. ఇది ఎంత ముఖ్యమైనదంటే నా జీవితాన్ని మే 15, 2021కి ముందు, ఆ తర్వాతగా విభజించవచ్చు. నాకు కౌమార దశ నుండే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. యుక్త వయసు వచ్చాక విపస్సనా ధ్యానం చేశాను. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ప్రభావంతో ఎవరన్నా గురువు దొరుకుతారేమో అని పలుసార్లు హిమాలయాల్లో పర్యటించాను. ఆ అనుభవాలన్నీ తెలుగు కోరాలో రాశాను. 2018లో వేకింగ్ అప్ అనే యాప్ పరిచయమైంది. ఆ యాప్తో ధ్యాన సాధన సులువైంది. నాకు మే 15, 2021 ఉదయం 7 గంటలకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అంటే అవేకనింగ్. గతం తాలూకు విచారాలను, భవిష్యత్తు మీద భయాన్ని తొలగించి అనిర్వచనీయమైన శాంతినిస్తుంది. ఈ సంఘటన గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పాను. కిరణ్ గారిలో తాను వ్యక్తిని కాదు అనే వివరణ కూడా కాకుండా, తాను ఆత్మ తప్ప వేరే కాదు, ప్రపంచం అంతా కూడా ఆత్మ తప్ప వేరే కాదు అన్న విషయం కూడా గుర్తింపు జరిగింది. అలా గుర్తింపు జరిగిన తర్వాత
వాళ్ళని జ్ఞానులు లేకపోతే జీవన్ముక్తులు అని మనం అనవచ్చు. బై ది వే, నేను చెప్పే విషయాల లింకులన్నీ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. కోవిడ్ సమయంలో దాసభాషణంలో నా కాంటెంట్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందంటూ ఒక వాడుకరు మాకు ఈమెయిల్ చేశారు. ఇది ప్లస్ నా ఆధ్యాత్మిక అనుభవం తర్వాత వెల్ బీయింగ్ అంటే శ్రేయస్సు మీద నాకు జిజ్ఞాస పెరిగింది. శ్రీ ఆదిశంకరాచార్య బోధనలు వింటూ అద్వైతం లోతుల్లోకి వెళ్ళాను. పతంజలి అష్టాంగ యోగాలో సుదీర్ఘ శిక్షణ పొందాను. మోడర్న్ సైన్స్ దృక్పథం అర్థం చేసుకోవడానికి అశోక యూనివర్సిటీలో బిహేవియరల్ సైన్స్ చదివాను. అప్పటి వరకు ఆడియో బుక్స్ వేదికగా ఉన్న దాసుభాషితం పరమార్థం స్పష్టంగా తెలిసింది. అదేంటంటే దాసుభాషితం ఉచ్ఛ్వాసం తెలుగు భాష, నిశ్వాసం సమగ్ర శ్రేయస్సు. 10వ తరగతి విద్యార్థులకు తెలుగు పరీక్షలకు రివిజన్ మెటీరియల్ యాప్ ద్వారా ఉచితంగా అందించిన, విద్యార్థులకు తెలుగు పోటీలు నిర్వహించిన, కళాశాలల్లో తెలుగు కార్యక్రమాలను ప్రోత్సహించిన, ప్రభుత్వంలో ఉన్న నేతలను తెలుగుపై దృష్టి పెట్టమని కోరిన, తెలుగు భాషా వైభవాన్ని కాంక్షిస్తున్నందుకే శ్రీ సిపి బ్రౌన్ పాఠశాలల తెలుగు భాషల పోటీలను దాసుభాషితం అనే సంస్థ 2 తెలుగు రాష్ట్రాలలోనూ ప్రారంభించింది. ఇక వెల్బీయింగ్ విషయానికి వస్తే సమగ్ర శ్రేయస్సు అంటే మనిషి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను, ఆధ్యాత్మికంగాను సంతృప్తి పొందడం. ఈ దిశగా ఒకవైపు ఆడియో బుక్స్ అందిస్తూనే అదనంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మొదటగా అంధులకు యాప్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. భాష, సాహిత్యం, కళల పట్ల అభిమానం దైనందిన జీవితాన్ని ఆహ్లాదకరం చేస్తాయి. అందుకే దాసుభాషితం ప్రసంగాలు అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ 16 విశిష్ట వక్తల చేత సినీ సంగీతం, సినీ కవులు, జావలీళ్లు, కార్టూన్లు, త్యాగరాజ సాహిత్యం, తెలుగు సినీ చరిత్ర, పేరెంటింగ్, పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంచడం వంటి అనేక విషయాలపై తెలుగు సమాజంలో అవగాహన పెంచాం. దైనందిన జీవితంలో మనోధైర్యం పెంచుకోవటమే నిజమైన ఆధ్యాత్మికత. ఇందుకు అద్వైతం మంచి మార్గం చూపిస్తుంది. థియరీ కాకుండా ప్రాక్టికల్గా అద్వైతాన్ని దైనందిన జీవితంలో మమేకం చేసుకునేందుకు వీలుగా ఆధునిక ఆధ్యాత్మికం అనే శీర్షికను దాసుభాషితం నిర్వహిస్తున్నది. దాసుభాషితం వాడుకర్లు అద్వైత సాధన అనే వాట్సాప్ గ్రూప్ సైతం నిర్వహించుకుంటున్నారు. ఇందులో అద్వైత మార్గంలో ఉన్నత శిఖరాలు చేరిన జ్ఞానులు తమ అనుభవాలను, సాధనా పద్ధతులను సాధకులతో పంచుకుంటున్నారు. ఇక వృత్తిపరమైన విషయాలకు వస్తే జీవితంలో విజయం సాధించిన వారు చాలా వరకు పుస్తక ప్రియులే ఉంటారు. వారిని ప్రేరేపించిన పుస్తకాలను యువతకు పరిచయం చేసి వారిలో స్ఫూర్తిని నింపడానికి ఓ సెలబ్రిటీ ఓ పుస్తకం అనే శీర్షికను యూట్యూబ్లో ప్రారంభించాం. పద్మభూషణ్ శ్రీ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు మొదట అతిథిగా విచ్చేసి తనను ప్రభావితం చేసిన పుస్తకం గురించి విపులంగా చెప్పారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 2022లో యాప్ నిర్మాణం కోసం సేకరించిన నిధులతోనే కేవలం 5 సభ్యులున్న చిన్న బృందం ఇన్ని కార్యక్రమాలు చేసి మంచి రేటింగ్స్తో యాప్కు 1,00,000కు పైగా డౌన్లోడ్స్ సాధించింది. మరి ఈ పనులన్నీ శ్రేయస్సును ఎంత పెంచుతున్నాయి అనే సందేహం కలుగుతుంది కదా, మాకు కలిగింది. దాసుభాషితం యూజర్స్లో సినిమా దర్శకులు, రచయితలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంఎన్సీలలో ఉన్నత ఉద్యోగాలు చేసే ఎంతోమంది ఉన్నారు. దాసుభాషితం యూజర్స్కు దాసుభాషితం కూటమి అనే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. 350కి పైగా సభ్యులున్న ఈ గ్రూప్లో ఎందరో విఘ్నులు ఉన్నారు. సంభాషణలు లోతుగా ఉంటాయి. దాదాపు చేరిన వారెవరూ ఇప్పటి వరకు వదిలి వెళ్ళలేదంటే ఈ గ్రూప్ విశిష్టత మీకు అర్థమవుతుంది. దాసుభాషితం కేవలం నవలలు, సాహిత్యం లాంటివి వినిపించే ఆడియో బుక్ ప్లేస్ కాదు. వాళ్ళ యొక్క మెయిన్ ముఖ్యోద్దేశం సమగ్ర శ్రేయస్సుకి సోపానం. అంటే ఒక మనిషికి ఆధ్యాత్మిక పరంగా, సాహిత్య పరంగా, శారీరక పరంగా, విద్యాపరంగా, జ్ఞానపరంగా ఏ విధంగా అయితే ఎదుగుదల అవసరమో ఆ ఎదుగుదల చూపించడానికి ఒక మార్గం దాసుభాషితం ఏర్పాటు చేసింది. వీరిని దాసుభాషితం వారి జీవితాల్లో సమగ్ర శ్రేయస్సుకు దోహదపడిందా అని అడిగాం. 90% యూజర్స్ అవునని సమాధానం చెప్పారు. ఛాన్స్ దొరికినప్పుడు నేను ఆజీవన సభ్యుని అయిన తర్వాత ఇప్పటి వరకు నేను డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ ఒక్కటి కూడా లేదు. దాస్ కిరణ్ గారు కానివ్వండి, మన తులసిదాస్ గారు కానివ్వండి, వాళ్ళ టీం ఎంతో కృషి చేస్తున్నారు. మన స్పిరిచువల్ వెల్ బీయింగ్ గురించి, మన ప్రొఫెషనల్ వైజ్ రకరకాల టాపిక్స్ పైన వాళ్ళు ఎంతో ఇంటరాక్టివ్ సెషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. దాసుభాషితం లక్ష్యం తెలిసింది, ఏ పని చేయాలో తెలిసింది, ఆ పనులు లక్ష్య సాధనకు తోడ్పడుతున్నాయని తెలిసింది. ఇప్పుడు చేయవలసింది దాసుభాషితంను మరింత విస్తరించడం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యువతకు చేరువ కావాల్సింది. ఇందుకోసం వనరులు సేకరించడానికి ఇప్పుడు దాసుభాషితం పరిమిత కాలానికి కొంతమందికే మరొకసారి ఆకర్షణీయమైన జీవిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఇచ్చే ధర కూడా భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇవ్వబోము. నెల్సన్ మండేలా ఇలా అన్నారు, వాట్ కౌంట్స్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ ద మియర్ ఫ్యాక్ట్
that we have lived. It is what difference we have made to the lives of others that will determine the significance of the life we lead. తెలుగు యువతకు తెలుగు భాషపై అభిమానం, కళలను ఆస్వాదించే కౌశలం, వృత్తిలో రాణించే నేర్పు, అన్నింటికీ మించి మనోబలం ఉండాలని దాసు భాషితం స్వప్నం. అయితే కేవలం కళలు కనడమే కాకుండా దానికి కావలసిన వనరులను సమాజానికి అందించడం దాసు భాషితం బాధ్యతగా భావిస్తుంది. మీరు అటువంటి కర్మాచరణ ఉన్న స్వాప్నికులైతే జీవితం సభ్యత్వం తీసుకుని దాసు భాషితానికి సహకరించండి. ఒక మెరుగైన సమాజం నిర్మించడానికి చేయూతనివ్వండి. ఆకర్షణీయమైన లైఫ్ టైం ఆఫర్ వివరాలు, ఆ నిధులతో మేము చేయబోయే పనులు, ఆఫర్ పొందే లింకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడగలరు. జై తెలుగు, జై హింద్. మీకు భాష పట్ల ఉన్న మమకారం తెలుసు, కానీ నాకు మీరు బాగా నచ్చారు. మీరు చేస్తున్న పనికి నేను ఏదైనా చేయాలన్న తపంతోనే మీరు అడగలేదు, నాకు గుర్తుందో లేదు, నేను వెంటబడి నేనే సపోర్ట్ చేయాలన్నటువంటి భావన నాకు కలిగించారు. తులసీదాస్ గారు, కిరణ్ కుమార్ గారు, ఈ చక్కటి ప్రక్రియని ఈ దాసు భాషిత చేపట్టడంతో చాలా సంతోషంగా ఉంటాం. ఈ సాహిత్యాన్ని మన పిల్లలకు అందించడం, వాళ్ళకి ఒక బలమైనటువంటి సాంస్కృతిక పునాది అవడం మనందరి బాధ్యత. దాసు భాషితం అని ఒక వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి మన తెలుగు సాహితీ ప్రియులందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, వారి ఈ కార్యక్రమాలు చాలా చాలా ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com